మరి మనం ఏమి ఒక మాట సాయమే, కానీ ఒక మనసు ప్రశాంతంగా ఏర్పడుతుంది. అప్పుడప్పుడు మాకు కూడా బాగా ఇబ్బంది కలిగినప్పుడు 10వ తరగతి రేడియో ఫోన్ చేస్తాం. ఒక అర్ధ గంట మాట్లాడుకుంటే కొంచెం విజయోత్సవ ర్యాలీ మేధోమదనం ప్రజాస్వామ్య పరిరక్షణ సుపరిపాలనకు మార్గదర్శనం మన ఉంటా సంక్షేమ వారసత్వాన్ని అందించాలి. జయ హో ఉంటా, జయ జయ హో ఉంటాయి. థ్యాంక్ యూ సార్ కృష్ణయ్య గారు. ఉంటా సాధించిన విజయాలు ముందుగా ఉంటా ఎలా ఉండవాలో మీరు చక్కగా ఒక కవిత ద్వారా అందించినందుకు మీ అందరికి మీకు మా అందరి యూటీఏ సర్వసభ్య సమావేశానికి మా చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, వేదిక మీద ఉన్న పెద్దలు, మన సభాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మా పెద్దన్న శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, ఇద్దరు దాతలు సంజీవరెడ్డి గారు, చెక్క వెంకటరెడ్డి గారు, ప్రసన్న గారు, మధు గారు, మిగతా ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, టీచర్స్, పత్రిక మిత్రులందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. 10 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారు. మీ దగ్గర ఎట్లుందంటే మా రాజకీయ పార్టీల కంటే కూడా ఎక్కువ పార్టీలు ఉన్నాయి మీ దాంట్లో. మా దాంట్లో 5-6 పార్టీలు కూడా తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. మీ దాంట్లో అంతకంటే ఎక్కువ ఉన్నట్టున్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ బస్ డిపో దగ్గర ఒకటే పెట్టి యూటీఏ పెట్టి చేస్తున్నందుకు చాలా సంతోషం. 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా చాలా సంతోషం. ఏది ఏమైనా మీరంతా ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఉపాధ్యాయులు అంటే ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్ ఎవరిదంటే అది ఉపాధ్యాయులు. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రపంచం అంతా పోయాను. ప్రపంచం ఆస్ట్రేలియా పోయినా, అమెరికా పోయినా, ప్రపంచం మన జపాన్ లో పోయాను.
ప్రపంచం అంతా తిరిగిన. ఇప్పుడు ప్రపంచంలో ఏమనుకుంటా అప్పటి లెక్క సిస్టమ్ అంతా మారిపోయింది. ఓన్లీ స్కిల్, టెక్నాలజీ, ఆ రెండు ఉంటేనే ప్రపంచంలో నడుస్తుంది. ఎందుకంటే అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వీళ్ళంతా సాఫ్ట్వేర్ కంపెనీలు పని. ఇంతకుముందు మీ జమాలలో మన జమాలంతా సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఉంది. ఇప్పుడు ఇంత మారిపోయింది. మన పిల్లలంతా మారిపోతుంది. ఇంకా 5 సంవత్సరాలలో, రాబోయే 5 సంవత్సరాలలో అద్భుతాలు వస్తాయి, చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడే ప్రపంచంలో డ్రైవర్ లేని కార్ వచ్చేసింది. రోబోలు హోటళ్ళలో కాఫీ సప్లై చేస్తున్నారు, రోబోలే క్లీన్ చేస్తున్నారు. మనుషుల పని లేకుండా అన్ని పనులు జరుగుతున్నాయి ప్రపంచంలో. కాబట్టి ఇంకా టెక్నాలజీ మారుతుంది, ఇంకా రోజులు మారుతాయి. కాబట్టి మనం దాని దగ్గర కూడా మన పిల్లలను మనం కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితేనే. నేను ఒకనాడు పాలమ్మిన, పూలమ్మిన, ఇవాళ టెక్నాలజీ కోసం చెప్తాను. అంటే రోజు నేను మారుతా ఉన్నా, అప్గ్రేడ్ అవుతా ఉన్నా. మీరు కూడా అప్గ్రేడ్ అయ్యి చేస్తూనే మనం సక్సెస్ అవుతాం. ఏదో మా నాయన ఇంత పెద్ద మిసాలు ఉంటే మా తాత పేరు మల్లారెడ్డి, మా నాయన పేరు మల్లారెడ్డి, జ్ఞానం కూడా నడుస్తుందంటే నడవచ్చు. మనం కాలం తగ్గట్టుగా, సమయం తగ్గట్టుగా మారుతూనే మన పిల్లలకు కూడా మార్పు వస్తేనే మనం ఇంకా ప్రపంచంలో జపాన్ పోయినా, కొరియా పోయినా, తైవాన్ పోయినా, చైనా పోయినా అంతటా కూడా సీనియర్ సిటిజన్సే. 70 ఏళ్ళు మన జపాన్లో మినిమం 110 ఏళ్ళు బతుకుతారు వాళ్ళు. అసలు తెలిసి సావరే సావరు, కర్రే కదా. ఆరోగ్యం ఉంటారు కానీ పెళ్లి చేసుకోరు, పిల్లలను కనరు. ప్రపంచం అంతా కూడా కొత్త ప్రొడక్షన్ లేదు. భారతదేశంలోనే పడతారు పిల్లలు, మస్తు పడుతున్నారు. రాబోయే రోజుల్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచాన్ని లీడ్ చేసేది మన భారతదేశమే. ప్రపంచంలో షార్టేజ్ అంతా యువ ఇంజనీర్లు, యువ డాక్టర్లు, టెక్నాలజీ స్కిల్ ఉన్నవాళ్ళు లేరు. యువ కూడా లేనప్పుడు యాడికెళ్ళి ఉంటుంది మన. కాబట్టి రాబోయే ప్రపంచంలో అంతా లీడ్ చేసేది మన పిల్లలే. మన పిల్లలకే మంచి భవిష్యత్తు ఉన్నది, ఫ్యూచర్ ఉన్నది. తెలియపరులు వాళ్ళకు కొద్దిగా టెక్నాలజీ స్కిల్ మంచిగా నేర్పిస్తే ప్రపంచంలోనే లీడ్ చేస్తే శక్తి వాళ్ళకు ఉన్నది. కాబట్టి మన పిల్లలు ఇప్పటికే చాలా మంది ఉపాధ్యాయులు పిల్లలంతా కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. చాలా మటుకు బాగా ఫ్యూచర్ అంతా బాగుంది. మనం ఇంకా టీచర్లు కూడా కష్టపడాలి. మనకు మంచి భవిష్యత్తు ఉన్నది. మన పిల్లలు కూడా బాగా కష్టపడతారు, మంచి ఫ్యూచర్ ఉన్నది వాళ్ళకు కూడా. మనం కూడా ఇంకా బాగా సక్సెస్ కావాలి. ఇంకొకటి చెప్తా, మా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మీకు భారతదేశంలో ఎక్కడ లేని సార్ అంతా కూడా మీకు అంత హైయెస్ట్ సార్ అంటే మా ప్రభుత్వంలోనే. మా ప్రభుత్వంలోనే మీకు పిఆర్సీ కూడా హైయెస్ట్ 73% పిఆర్సీ వచ్చిందంటే అంత బ్రహ్మాండమైన ప్రభుత్వం మళ్ళా తీసుకురావాలి. అందరూ కూడా మళ్ళా 100% పిఆర్సీ రావాలి. అన్ని రకాలు కూడా గొప్పలు కావాలి. మీ కష్టాన్ని గుర్తించింది ఏకైక వ్యక్తి ఎవరు? మీరు అనలేకపోతారు. అదే బాధ. ఎవరైతే ఏం చేస్తారో వాళ్ళ పేరు చెప్పలేదు. అందరూ కూడా మంచిగా ఉండాలి, గొప్పలు ఉండాలి. అందరూ కూడా మన పిల్లలందరూ కూడా గొప్పలు కావాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ అందరూ. Grana. Sir, okay, sir. Okay, sir, ready? Madam, nilabad. Sir, ready, okay. 1 second, sir.